ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి వెనుక ఎవరు ఉన్నారు అనేది పోలీసులు తేల్చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ తర్వాత అదుపులోకి అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేశారు. తద్వారా ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు, ఎందుకోసం చేశారు, మోటివ్ ఏంటి అనే విషయాల్ని పోలీసులు కూలంకషంగా కోర్టుకు తెలియజేశారు. దానికి సంబంధించిన కొన్ని కీలకమైన పాయింట్లు మనం చూద్దాం. నేరం జరిగిన తీరును పరిశీలించామని చెప్పారు పోలీసులు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాత సాక్షులందరి దగ్గర నుంచి వివరాలు సేకరించిన తర్వాత అదేవిధంగా చుట్టుపక్కల వీడియోలు తీసిన వ్యక్తుల ఫోన్లన్నీ సేకరించి ఆ ఫోన్లో ఉన్న వీడియోల ఆధారంగా మొత్తంగా వేముల సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు కోర్టుకు తెలియజేశారు. వేముల సతీష్ ఈ మొత్తం దాడి వెనుక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. వేముల సతీష్ ఎవరు అనంటే, వేముల సతీష్ అనే వ్యక్తి వేముల దుర్గారావు అనే ఒక వ్యక్తి కుమారుడు. వేముల దుర్గారావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు, కార్యకర్త. బోండా ఉమ విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రస్తుత అభ్యర్థి బోండా ఉమాకు సంబంధించిన అనుచరుడుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇతను A1 ముద్దాయిగా, సతీష్ అనే వ్యక్తి A1 ముద్దాయిగా చెప్పారు. అయితే A2 ఎవరు అనేది పోలీసులు ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. A2 ప్లేస్ను గ్యాప్గా వదిలిపెట్టారు. అయితే దాడి చేసింది సతీష్, వేముల సతీష్. దాడికి కారణమైన వాళ్ళు లేకపోతే దాడికి పురుకొల్పిన వాళ్ళు ఎవరు A2 అనే విషయాన్ని ఇంకా వెలుగులో తీసుకురాలేదు. అది దుర్గారావు పేరు తీసుకొస్తారా, బోండా ఉమా పేరు తీసుకొస్తారా, ఇంకా వేరే వ్యక్తుల పేర్లు A2గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుందా తెలియాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తం 12 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. ఫోటోలు, వీడియోలు, సీసీ కెమెరాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత పక్కా ఆధారాలతోనే వేముల సతీష్ అనే వ్యక్తి నిందితుడిగా పోలీసులు భావిస్తూ అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కాన్స్పిరసీ ఎలా జరిగింది అనే అంశానికి సంబంధించి చూస్తే, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం చూస్తే ఈ నెల 17వ తారీఖున KGF అపార్ట్మెంట్లో సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించారు. ఈ నేరాన్ని అంగీకరించిన విషయాలకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు కూడా చేశారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ ద్వారా 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది కోర్టు. ఏంటి కారణం, ఏంటి లక్ష్యం, ఏంటి మోటివ్ ఏంటి అనేది కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడం లక్ష్యం అని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. A2 చెప్పడంతోనే ఈ నేరం చేశానని A1 ముద్దాయిగా సతీష్ నేరాన్ని అంగీకరించారు. అంటే A2 చెప్పటం వల్లే ఈ పని చేశానంటున్నారు. అయితే A2 ఎవరు, ఇంకా ఎవరు అనే విషయాన్ని పోలీసులు తేల్చలేదు. కాకపోతే A1 ముద్దా ఎవరైతే ఉన్నారో సతీష్ A2 చెప్పడం వల్ల ఈ పని చేశానంటున్నారు. ఇక పోలీసులు A2 ఎవరనేది వెలుగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎలా జరిగింది ఈ మొత్తం దాడికి జరగటానికి కారణం, లేకపోతే దాడి జరిగిన తీరేంటి అనేది పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వివరించారు. రాత్రి 8:04 ప్రాంతంలో సతీష్ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్న వెహికల్ ఉందో, ఆ కాన్వాయ్ ఉందో, ర్యాలీ ఉందో, దానిలో ప్రజల్లో కలిసిపోయారు. ఆ కాన్వాయ్తో పాటు ప్రజల్లో కలిసిపోయారు. తన జేబులో పదునైన రాయిని జేబులో పెట్టుకొని వచ్చారు. ఆ సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఒప్పందం ప్రకారం గురి చూసి జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా దాడి చేశారు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ సతీష్ నుంచి రాబట్టిన వివరాల ప్రకారం, అతని వాంగ్మూలం ప్రకారం రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే జగన్మోహన్ రెడ్డిని, సీఎంగా జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడమే లక్ష్యంలో భాగంగా ఈ దాడి చేశానని సతీష్ ఒప్పుకున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఇక ఆ తర్వాత ఈ కేసు కోర్టులో హీరింగ్కి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా ఈ కేసు ఎట్లా మలుపులు తిరుగుతుందనే చూడాలి. ఇనీషియల్గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్గా మనం క్లియర్ కట్గా అర్థమవుతుంది. సతీష్ అనే వ్యక్తి ఇంకో వ్యక్తి చెప్పడం ద్వారా ఈ దాడికి కారణమైంది. అదేవిధంగా తన జేబులో రాయి పెట్టుకొని వచ్చానంటున్నారు. ఆ జేబులో రాయి పెట్టుకొని వచ్చి గురి చూసి జనంలో కలిసి గురి చూసుకొని జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసి తల మీద గాయమయ్యేలా చేశారు. అయితే ఆ రాయి ద్వారా హతమొందించాలి అనే ఆలోచన చేస్తే అది నుదుటి మీద తగిలి గాయం మాత్రమే అయినట్లుగా మనకి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. సతీష్ అనే వ్యక్తి దుర్గారావు కుమారుడు, దుర్గారావు బోండా ఉమా అనుచరుడు.
ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ మొదటి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, కేసినేని నాని అందరూ ఇదే విషయాన్ని చెప్తున్నారు. బోండా ఉమ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది అనేది. అయితే వేముల సతీష్కు తండ్రి బోండా ఉమ ఫాలోవర్ కావటం వల్లే బోండా ఉమ పేరుందా, ఇంకా ఇతరత్రా ఉందా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఏం చెప్తారనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.